రైట్. ఇక ఏపీలో టీడీపీ కూటమికి సంబంధించి విజయ కేతనం ఎగరవేసిందని చెప్పొచ్చు. ఈ విజయ కేతనం ఒకవైపు సంతోషాన్నిస్తే మరోవైపు అసెంబ్లీలో ఏవైతే కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో కొన్ని 6 పథకాలు సూపర్ 6 అని చెప్పి కూడా మాట్లాడారు కదా, ఈ సూపర్ 6 పథకాలు అమలు విషయంలో ఏమైనా జాప్యాలు జరిగితే అడగడానికి ప్రతిపక్షం లేదు. మరి ఇటువంటి ప్రతిపక్షాలు లేనటువంటి రాష్ట్రంలో ఈ సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటే ఈ ఎన్డీఏ కూటమి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి అన్యాయాలు జరిగినా మాట్లాడతారన్నటువంటి వ్యక్తి, అందువల్ల 2019లో కూడా ఆయన సొంతంగా పోటీ చేశారు. సో ఈ తరుణంలో ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజారిటీ వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రైట్, మనోజ్ కరెక్టే. సూపర్ 6 కూడా ఒక విధంగా చెప్పాలంటే విజయానికి ఒక మూల సూత్రం అని చెప్పొచ్చు. అందులో చాలా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచితూచి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత ఆ పథకాలు 10 దాకా తీసుకెళ్తామని చెప్పారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని చేనేత కార్మికులకి కొంత ఇది చేయాలా, ఉపశమనం కలిగించే విధంగా పెట్టాలని చెప్పేసి ఆయన కూడా కొన్ని సూచనలు దాన్ని ఇంకా మార్పు చేస్తామని చెప్పారు. మొత్తానికి ఈ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలే కాకుండా మిగిలినవి కూడా ఇంకా ప్రజల కోసం మేము అవసరమైతే ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒకటి, అసెంబ్లీలో అడిగితేనే చేసేటటువంటి విధానం లేదు, లేకపోతే బలమైన ప్రతిపక్షం ఉండి అధికార పార్టీపై లేకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి అయితే లేదు. 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ 150 మంది మీదకి వచ్చి చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఒకటి, ఇప్పుడు జనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో మళ్ళీ మన కూటమికి ఏ విధంగా రాకూడదు అనే విధంగా ఉండి ఆ సంక్షేమ పథకాలు వీళ్ళు ఆ యొక్క విఘ్నులై ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా వీళ్ళు ఆ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలి. రేపు జూలై 1కి అయితే మాత్రం 7,000 రూపాయలు అంటే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, అక్కడ నుంచి అమలు చేయాలా. దివ్యాంగులకు 6,000 రూపాయలు అమలు చేయాలా. మరో విద్యా దీవెన, ఇవన్నీ ఆడపిల్లలకి ఆ విధంగా మళ్ళీ అన్నా క్యాంటీన్. మరో పక్క ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా. అందులో ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళకి వేరే వాళ్ళకి వృత్తి విద్యా కోర్సులు లేకపోతే ఉపాధి కోర్సులు కల్పించి వాళ్ళకి ఎవరైనా ఇంజనీర్లు కానీ ఆ స్థాయిలో ఉంటే బీటెక్ అట్లా స్థాయిలో ఉంటే వాళ్ళకి ఇట్లాంటివన్నీ చెప్పాయి. ఇవన్నీ చెప్పి ప్రజలు ఏ విధంగా అయితే ఆకర్షితులయ్యారు చేశారు. వీటన్నిటి కూడా 1 by 1 అది నెలకు చేస్తారా, 2 నెలలకు చేస్తారో, 3 నెలలకు చేస్తారో వాళ్ళు అడిగితేనే చేయాలనే పరిస్థితి కాదు. ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరాలు ఉంది. చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ అమరావతి రాజధాని ఉండాలా. ఆ రాజధాని నిర్మాణం చేపడుతూనే ఉపాధి అవకాశాలు కల్పించాలా. నిరుద్యోగ సమస్య ఏపీలో చాలా ఉంది, వాళ్ళని ఆదుకోవాలా. రైతులకి, ముఖ్యంగా రైతుల్ని వాళ్ళని ఆదుకోవాలా. గిట్టుబాటు ధర, మరో పక్క పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మెజార్టీ ఎంత వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఎంత వచ్చిందో 160 స్థానాలు కూటమితో ఉన్నట్టుగా అదే కూటమి రేపు అంత స్థాయిలో ఆ సమస్యలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు అది నిర్మాణం చేపట్టాలా. వైసీపీ 2-3 సార్లు ఇదిగో మాకు రేపు ఎల్లుండి అవుతుంది, డిసెంబర్లో అవుతుంది, అవసరమైతే టేప్ తెచ్చుకొని కొలవండి అని చెప్పేసి అప్పుడు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, తర్వాత అంబటి రాంబాబు ఆయన ప్రగల్భాలు చెప్పిన విధానం, ఆ కాపర్ డ్యాము అటు ఇటు రకరకాలైనటువంటి చెప్పారు. ఇక మసిబూసి మారేడుకాయలాగా చేసి చివరికి ఎన్నికల దగ్గర ఆ ప్రాజెక్ట్ నిర్మించాలా. పట్టిసీమ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించారు కాబట్టి ఈ ప్రాజెక్టు కూడా నిర్మించాలా. అన్ని చాలా ఉన్నాయి సమస్యలు. రోడ్లు ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్ళటానికి రోడ్లు వేయండి అని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు రవి, ప్రధానంగా తెలంగాణలో ఏదైతే ఉచిత బస్సు ఉందో అదే పథకాన్ని కూడా ఆంధ్రాలో కూడా ప్రవేశపెడతా చెప్పి ఆ మేనిఫెస్టోలో కూడా ఉంది. అది ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా కనబడుతుందంట? రైట్, కంపల్సరీగా దాన్ని ఏంటంటే విధి విధానాలు ఖరారు చేయాలి. ఏ విధంగా పెడితే ముఖ్యంగా ఇప్పుడు కూడా ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా మంది ప్రజల నుంచి కొన్ని వినతులు విఘ్నులైనటువంటి కొంతమంది ప్రజలైతే మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకొని వెళ్ళలేని వారికి అవకాశం కల్పించండి, లేకపోతే ఒక 60 సంవత్సరాల వాళ్ళకి కల్పించండి, వృద్ధులకు కల్పించండి, చదువుకునే పిల్లలకు కల్పించండి. అంతేగాని వాళ్ళకి దారిద్ర్యకు దిగునున్న వాళ్ళకి కల్పించండి. అంతేగాని ఊకే ఇస్తే అది ఆర్టీసీ తీవ్ర నష్టాలు పాలయ్యే అవకాశాలు అనేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. చాలా మంది మన విఘ్నులు అదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఏంటంటే ఇట్లాంటి
ఒకసారి ఉచిత పథకం పెట్టిన తర్వాత దాన్ని మరి వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి, ఎన్ని వేల కోట్లు అయినా సరే దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం. కిలో ₹2 బియ్యం ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపాయికి ఇప్పుడు కూడా అది పథకం కొనసాగుతుంది. దాన్ని గనక అది ఇచ్చేసినట్టు ఒకసారి గనక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందామంటే అది ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే అది భరించాలి. అది ప్రజలకి అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ వెనక్కి తీసుకున్నానంటే అది పెద్ద ఇదైద్ది. కాబట్టి ఆచితూచి ఒక పథకం పెట్టామంటే దాన్ని నిర్విఘ్నంగా కొనసాగేటటువంటి అవకాశం ఉండాలి. అన్నా క్యాంటీన్లు ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి చేయాలా, సంక్షేమ పథకాలు అందించాలా, సేమ్ ఇండస్ట్రీలు రావాలా, ఇక్కడ రాజధాని నిర్మించాలా, మరో పక్క ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కూడా రేపు వచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాలు. అదేవిధంగా మేనిఫెస్టోల అంశాలు కూడా ప్రతిపక్షం అడిగిద్ది, ప్రజలు అడగాల, లేకపోతే ప్రజలు ఇది మీడియా అడగాల, ఇవి కాదు, ప్రభుత్వమే నెరవేర్చాలి. ఇప్పుడు ఆ పార్టీలోనే ఆల్రెడీ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం కోసం పవన్ కళ్యాణ్ ఉన్నారు, మరో పక్క బీజేపీ పార్టీ కూడా ఉంది. ఎందుకంటే ఈ సమీకరణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాలు చేయకపోతే ఇతను కూడా మాట్లాడే అవకాశం చాలా స్పష్టంగా. సేమ్ ఇదే బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఎంత బాధ్యత ఉందో పవన్ కళ్యాణ్కి అంతే బాధ్యత ఉంది, బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అదే విధంగా మిగిలినటువంటి రాష్ట్రాలు కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఏదైతే హామీలు ఉన్నాయో విభజన చట్టంలోని హామీలు అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి నరేంద్ర మోదీ కూడా కేంద్రంలో ప్రధాని పార్ట్ అయింది కాబట్టి బీజేపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బీజేపీపై కూడా బాధ్యత ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ మీద కూడా బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తించాల్సింది ప్రాజెక్టులు కట్టాలన్నా లేకపోతే రాజధాని నిర్మించాలన్నా ఏవి చేయాలన్నా సరే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఒక పెద్దన్నలాగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ బీజేపీ. అంటే ఇప్పుడు కేంద్రంలో ఎలాగో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమిలో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుంది అంటారు? ఇక అది ప్రత్యేక హోదా అనేది ఇప్పుడైతే మొత్తం మొన్న మేనిఫెస్టోలో కానీ లేకపోతే ఎన్నికల్లో అయితే ఎక్కడా ఉచ్చరించలేదు. ప్రత్యేక హోదా అనేది బీజేపీ కూడా అంత సంతృప్తికరంగా మాట్లాడేటటువంటి అంశం కాదు. అది కాకుండా ఇప్పుడు జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంది, ఇప్పుడు ప్రజలు మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, లేదు. కానీ ఇప్పుడు అది హోదాని పక్కన పెట్టి వీళ్ళు మిగిలినటువంటి అంశాల మీద తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు కానీ ఇది అంశాలు కానీ వీళ్ళు ఓటర్లు తీర్పిచ్చారు. కాబట్టి అది ఎంతవరకు నెరవేరిద్ది, లేకపోతే హోదా వస్తేనే మనకి ఇది కాకుండా ఈ రాజధాని అనేది అమరావతి అప్పుడు నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడు ఆయనే శంకుస్థాపన చేశారు కాబట్టి మరి ఆయన చేతుల మీదగానే మనకి ఇప్పుడు కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టైంకి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ కూడా ప్రతిపక్షం అడిగిద్దనే చేసే కాకుండా మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచాలో అవన్నీ కూడా అధికారం చేపట్టిన తర్వాత అధికారంలో భాగస్వామ్య పక్షాలైనటువంటి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీల మీద కూడా ప్రధాన భూమిక పోషించాల్సినటువంటి అవసరాలు తీర్చాల్సింది, ముఖ్యంగా ప్రజల అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు ఏవైతే ఇచ్చారో వాగ్దానాలు ఆ వాగ్దానం నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రధానమైనటువంటి 3 పార్టీల మీద ఉన్నాయి. ఓకే, రైట్, చూసారు కదా. సో దీన్ని బట్టి రవి ఇచ్చిన విశ్లేషణ ప్రకారం కూడా ఈ ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలని అమలు చేసే దిశగా అయితే మాత్రం ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడబోతుందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది దాని దిశగా కూడా అడుగులు వేసే ఆలోచన ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ఇప్పుడు ఎన్డీఏ కూటమికి చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. సో ఈ తీర్పుని ఎన్డీఏ కూటమి చాలా బాధ్యతాయుతంగా చేసుకుని ముందుగా ఆ కార్యాచరణలు ఏవైతే సూపర్ 6 పథకాలు ఇచ్చినాయి ఆ సూపర్ 6 పథకాలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి కూడా ఆలోచించే దిశలో ఏపీ రాష్ట్రం ఉండబోతుంది అనేది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి విశ్లేషణ. సో ఇది ఇంకా మిగతా అప్డేట్స్ కోసం కూడా చూస్తూనే ఉండండి సాహితీ టీవీ.